అంటే ఎయిర్‌పోర్ట్‌లు అన్నీ బాగానే ఉన్నాయి, భక్తులకి ఏమైనా ఇబ్బంది? చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయి, ఏం పర్లేదు, చాలా బాగుంది. పిల్లలు వస్తుంటారు. చిన్న చాలా బాగుంది, ఎక్కడ ఇబ్బంది ఏం లేదు, ఎవ్వరికి అంటే టెన్షన్ పడాలి కదా అని ఏం లేదు. చాలా బాగా అరేంజ్మెంట్ ఉంది, జనాలు బాగానే ఉంది, అరేంజ్మెంట్ ఈజ్ వెరీ నైస్. గతం గొడవ ఎప్పుడు వదిలేండి, నిన్న జరిగిందాన్ని మర్చిపోకపోతే నేడు అనేది అది వదిలేండి. బాగున్నాయి, దర్శనం కూడా బాగా పేరు? మా పేరు మోను జోషి అండి. ఎక్కడి నుండి వచ్చారండి? నేను విజయవాడ నుంచి రథం పక్కన నా ఇల్లు ఉంది, ఓకే. ఇప్పుడు దర్శన్ నుంచి వచ్చింది. చాలా బాగా అరేంజ్మెంట్ ఉంది, జనాలు బాగానే ఉంది, అరేంజ్మెంట్ ఈజ్ వెరీ నైస్. థ్యాంక్స్ టు చంద్రబాబు నాయుడు ఫర్ అరేంజింగ్ సచ్ ఎ నైస్ ఎవ్రీథింగ్. వెరీ నైస్, వెరీ కూల్, అండ్ థ్యాంక్ యూ ఓపెన్ టాక్. అంటే అరేంజ్మెంట్స్ అన్నీ బాగానే చేశారా? అన్నీ ఉంది, చాలా సైలెంట్గా అన్నీ జరుగుతుంది. ఎవరైతే దర్శనంకి వచ్చారో వాళ్ళందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేశారు? ఏం ఇబ్బంది లేదా, అన్ని మేనేజ్మెంట్ చాలా బాగా స్ట్రాంగ్ ఉంది ఇప్పుడు, అది బెస్ట్ పార్ట్ ఉంది. లేకపోతే చాలా అడవడి అవుతుంది, ముందు కూడా కొంచెం జరిగింది, ఇప్పుడు ఏం లేదా, ఇప్పుడు ఆల్ ఆర్ వెరీ నైస్ అండ్ వెరీ గుడ్. అంటే చంద్రబాబు వచ్చిన తర్వాత ఫస్ట్ ఇరుముళ్ళు, సో బాగానే అరేంజ్ చేశారా? చాలా బాగా చేసింది. వి ఆల్ ఆర్ సపోర్ట్ టు చంద్రబాబు నాయుడు because he is the person who don't talk, he show people that he can manage the best. ఓకే, ఓవరాల్గా అంటే గత లాస్ట్ ఇయర్కి కంపేర్ చేసుకుంటే అరేంజ్మెంట్ విషయంలో కావచ్చు, మేనేజ్మెంట్ విషయంలో కావచ్చు, సో ఏది బెటర్ అనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు is the best. ఓవరాల్ డెవలప్మెంట్ కదా, మీకు సిటీస్ కదా, కొంచెం పల్లెటూరు కదా, దాని అందరికీ మనసులో చంద్రబాబు వచ్చింది, ఒక ఉత్సాహం వచ్చింది. సో వీ ఆల్ ఆర్ వెరీ వెరీ ప్రౌడ్ దట్ చంద్రబాబు ఇస్ దే. నాట్ ఇన్ ఇండియా, ఇన్ యుఎస్ ఆల్సో ఎవ్రీబడి సపోర్ట్ చంద్రబాబు నాయుడు. అలా ఇండియాలోనే కాదు, యుఎస్లో కూడా చంద్రబాబు సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ ఎక్కువే ఉంది అక్కడ, బికాస్ మెనీ ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, దే ఆల్ ఆర్ స్టేయింగ్ ఇన్ యుఎస్ అండ్ దే ఆల్ సపోర్ట్ చంద్రబాబు నాయుడు బికాస్ హీ వర్క్ లైక్ అ టైం. మతలబ్ ఇప్పుడు ఇలాగా ఉంది, జరుగుతుంది, టైం ఫాస్ట్గా ఉంది, వాళ్ళ పని కూడా అంతా ఫాస్ట్ ఉన్నాయి. అంటే లాస్ట్ 5 years ఆంధ్ర క్యాపిటల్ అనేది లేదు. ఇప్పుడు చంద్రబాబు వచ్చిన తర్వాత అమరావతిని అనౌన్స్ చేశారు, అమరావతి పైన ఫోకస్ పెట్టారు. సో ఎలా ఉండబోతుంది అమరావతి కావచ్చు ఇన్ ఫ్యూచర్ ఆంధ్ర? 5 years ముందు కూడా ఆ టైం వాళ్ళు ఉన్నారుగా, ఆ టైం కూడా వాళ్ళు స్టార్టింగ్ చేసింది చాలా బాగానే. యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్ ఈజ్ సో మచ్ వాల్యూ డ్యూ టు హిమ్ ఓన్లీ బిఫోర్ ఆల్సో. వాళ్ళు వచ్చింది తర్వాత ఐటీ కంపెనీస్ అన్నీ వచ్చింది. ఇప్పుడు వారి కోరిక ఏముంది, మొత్తం డెవలప్మెంట్ చేయాలి. అమరావతి ఈజ్ ఆన్ గోయింగ్, సో హీ కెన్ గివ్ హిస్ లెవెల్ బెస్ట్ అండ్ ఐటీ కంపెనీస్ ఆర్ కమింగ్. సో వీఆర్ వెరీ హ్యాపీ దట్ వీఆర్ గెటింగ్ డెవలప్మెంట్. అంటే ఇప్పుడు లాస్ట్ టైం అంతకుముందు 90sలో చంద్రబాబు గారు విజన్ 2020 అన్నారు. సో ప్రెజెంట్ ఏమో విజన్ 2047 అంటున్నారు. సో ఎలా ఉండబోతుంది విజన్ 2047? We all are waiting to see the progress. ఇంకా మా సపోర్ట్ అందరు సపోర్ట్ ఉన్నారు, అందరు ఎవరికైనా అడిగితే ఆల్ ఆర్ హ్యాపీ విత్ చంద్రబాబు నాయుడు. ఓకే, మీరు అంటున్నారు ఏపీకి ఐటీ ఇండస్ట్రీస్ రావాలని చెప్పి. సో ప్రెజెంట్ ఐటీ మినిస్టర్గా అండ్ ఎడ్యుకేషనల్ మినిస్టర్గా నారా లోకేష్ ఉన్నారు. సో ఆయన వర్కింగ్ ఎలా ఉంది, ఆయన ఎఫర్ట్స్ ఎట్లా ఉన్నాయి? డాడీ లాగా అబ్బాయి ఉంటుందిగా, సో హీఈస్ లైక్ హిమ్ ఓన్లీ. యా.